హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ బంధం 10వ భాగాన్ని వినిద్దాం. తన్వి తన్వి లేమ్మా, కాలేజ్కి లేట్ అవుతుంది అంటూ లేపుతూ ఉంటారు భారతి గారు. ఇది తన్వి గతం చెప్తుంది కదా రిషికి, ఆ గతమే వినేయండి. అమ్మా, అన్నయ్య లేచాడా అని అడుగుతుంది తన్వి. లేదు బంగారం, వాడు ఇంకా లేవలేదు, నాకు తెలిసి నీకోసం వెయిటింగ్ అనుకుంటా అంటూ వస్తారు సురేష్ గారు. అవును కదా, అన్నయ్య నన్ను చూడకుండా లేవడు అసలే, ఈరోజు వాడికి ఫైనల్ ఎగ్జామ్ ఉంది అని హడావిడిగా లేచి వాష్రూమ్లోకి పరిగెడుతుంది తన్వి. చూసారా, ఇప్పటి వరకు నేను ఎంత లేపినా లేవలేదు, ఇప్పుడేమో అన్నయ్యకి ఎగ్జామ్ ఉందని కంగారుగా ఎలా లేచిందో అంటారు భారతి గారు అలకగా. ఆహా, ఏంటోయ్ నువ్వు కూడా చిన్నపిల్లలు అలుగుతున్నావు, మన పిల్లల్లాగా చిన్నపిల్లలు అయిపోయాను అనుకుంటున్నావా ఏంటి అని ఆట పట్టిస్తారు సురేష్ గారు. నేనేమీ అలగడం లేదు అని మూతి తిప్పుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు భారతి గారు. ఆవిడ వెనకాలే సురేష్ గారు కూడా హాల్లోకి వెళ్తారు. తన్వి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వాళ్ళ అన్నయ్య రూమ్లోకి వెళ్తుంది. వాళ్ళ అన్నయ్య పక్కన కూర్చొని అన్నయ్య గుడ్ మార్నింగ్ అంటుంది. దానితో ఫేస్ మీద ఉన్న బ్లాంకెట్ తీస్తూ తన్వి వైపు తల తిప్పి చిన్నగా కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ బంగారం అంటాడు. అన్నయ్య, ఈరోజు నాకు ఎగ్జామ్ ఉందిరా, ఫాస్ట్గా లేచి ఫ్రెష్ అవ్వు అంటుంది తన్వి. మనోజ్ లేచి తన్వి నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. తన్వి నవ్వుకుంటూ వచ్చి హాల్లో కూర్చుంటుంది. అయ్యాయా మీ అన్నా చెల్లెల ముచ్చట్లు అంటారు భారతి గారు మూతి తిప్పుతూ. ఇంకా చాలా ఉన్నాయి, దారిలో మాట్లాడుకుందాం అని హోల్లో పెట్టాం అంటుంది తన్వి నవ్వుతూ. మాటలు బాగా నేర్చావే అంటారు భారతి గారు. ఆహా, నువ్వేగా నేను మాట్లాడడం లేదని వసపోసావు, ఇప్పుడు మళ్ళీ ఎక్కువ మాట్లాడుతానని గోల చేస్తావేంటి అంటుంది తన్వి నవ్వుతూ. ఇప్పుడు అనిపిస్తుంది అనవసరంగా పోసావని అంటారు భారతి గారు. అమ్మా, ఏంటి నా బంగారాన్ని ఏదో అంటున్నావు అంటాడు మనోజ్ కాఫీ తీసుకుని వస్తూ. నేనేమీ అనడం లేదురా, అయినా నువ్వు మీ నాన్న ఉండగా దాన్ని ఏమైనా అనేస్తారా ఏంటి అంటారు భారతి గారు. రే అన్నయ్య, నీ చేతి కాఫీ తాగితే ఆ రోజంతా కూడా చాలా బాగుంటుంది అంటుంది తన్వి. అలా అయితే జీవితాంతం నీకు నా చేతి కాఫీ ఇస్తూనే ఉంటాను బంగారం అంటాడు మనోజ్. ఆహా, బాగానే ఉంది సమ్మడం, రేపు దాని పెళ్ళయ్యాక ఏం చేస్తారు ఇద్దరు అంటారు భారతి గారు వెట్టకారంగా. ఆ మాట వినగానే తన్వి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. కానీ వెంటనే అలా అయితే నేను పెళ్లి చేసుకోను అంటుంది. అదేంటి బంగారం, పెళ్ళి లేకపోతే ఎలా అంటాడు మనోజ్. అవునన్నయ్య, నువ్వు నాకు దూరం అయ్యేలా అయితే నాకు అస్సలు పెళ్ళే వద్దు, మనల్ని దూరం చేసేది ఏది కూడా వద్దు అంటుంది తన్వి. ఆ మాటలకి మనోజ్ ఎమోషనల్ అవుతూ తన్ని హత్తుకుంటాడు. లవ్ యూ అన్నయ్య, నాకు మీరుంటే చాలు, ఎవరు వద్దు అంటుంది తన్వి. వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ చూసి భారతి గారికి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. సరే రే కన్నా, ఎగ్జామ్కి టైం అవుతుంది అంటారు. ఇద్దరు నార్మల్ అయి టిఫిన్ చేసి కాలేజీకి స్టార్ట్ అవుతారు. మనోజ్ తన్విని డ్రాప్ చేసి తన ఎగ్జామ్కి వెళ్ళిపోతాడు. హే తన్వి, ఏంటే వచ్చిన దగ్గర నుంచి డల్గా ఉన్నావు అంటుంది తన్వి ఫ్రెండ్ నవ్య. ఏం లేదు నవ్య, బాగానే ఉన్నాను అంటుంది తన్వి. ఆహా, అలా అయితే నువ్వు ఇలా ఉండవు, వచ్చి ఇంతసేపు అయినా నీ హీరోని చూడకుండా కూర్చున్నావంటే ఏదో విషయంలో బాధపడుతున్నావనే కదా అంటుంది నవ్య. హే వచ్చాడా అంటుంది తన్వి ఎక్సైట్ అవుతూ. వచ్చాడు, తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు కూడా అంటుంది నవ్య. ఆ మాట ఇప్పుడా చెప్పేది అని ఇద్దరు కలిసి తన్వి హీరోని చూడ్డానికి వెళ్తారు. అబ్బా, ఏమన్నా ఉన్నాడా, అయ్యో దేవుడా, ఎందుకయ్యా వాడికి అంత అందాన్ని ఇచ్చావు అంటుంది తన్వి పైకి చూస్తూ. ఆ అందం లేకపోతే నువ్వు చూసేదానివి కాదు కదే అంటుంది నవ్య వెట్టకారంగా. అంత లేదు, నేను అతన్ని రూపాన్ని చూసి కాదు మనసును చూసి ప్రేమించాను అంటుంది తన్వి. తెలుసులే బేబీ, నేనేదో సరదాగా అన్నానులే అంటుంది నవ్య నవ్వుతూ. అయినా ఎంత క్యూట్గా ఉన్నాడు చూడవే అంటుంది తన్వి అతని వైపు ప్రేమగా చూస్తూ. అతను క్యూట్గానే ఉన్నాడని నాకు తెలుసు, కానీ ఇంకా ఎంతకాలం అలానే చూస్తూ ఉంటావే, వెళ్ళి నీ ప్రేమ విషయం ఎప్పటికీ చెప్తావు అంటుంది నవ్య. చెప్పాలని నాకు ఉంది, కానీ అతను కాదు అంటే నేను తట్టుకోలేనే అంటుంది తన్వి. చూడు, అందరూ చేసే తప్పు నువ్వు కూడా చెయ్యకు తన్వి, ఒకరిని ప్రేమించాక అది వాళ్ళకి చెప్పాలి, అంతేకాని ఇలా మీ మనసులో పెట్టుకుని వాళ్ళకి చెప్పకుండా మీరు బాధపడుతూ వచ్చిన వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు, ఇవన్నీ అవసరమా అంటుంది నవ్య. నిజమే నవ్య, కానీ నాకు భయంగా ఉంది అంటుంది తన్వి. ఇన్ని చెప్పినా నీ మాట నీదే కానీ అంటుంది నవ్య. అబ్బా ఆగవే, నాకు అసలే మూడు బాగలేదు అంటుంది తన్వి డల్లుగా మొహం పెట్టుకుని. ఏమైంది బేబీ, వచ్చిన దగ్గర నుంచి డల్లుగా ఉన్నావు, నీ హీరోని చూసాక కూడా ఇలానే ఉన్నావేంటి అంటుంది నవ్య. ఏం చెప్పాలి, ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే అన్నయ్యని వదిలి వెళ్ళాలి కదా, అది గుర్తుకొచ్చి బాధగా ఉన్నాను అంటుంది తన్వి డల్లుగా. ఇదేం పిచ్చే, అయినా పెళ్ళయ్యాక ప్రతి అమ్మాయి ఫ్యామిలీని వదిలి వెళ్ళాలి, అందులో ఏముంది అంటుంది నవ్య.
నేను అన్నయ్యను వదిలి ఉండలేనని నీకు తెలుసు కదా అంటుంది తన్వి బాధగా. అబ్బా తన్వి, అయినా ఎప్పుడో జరిగేదానికి ఇప్పటి నుంచి బాధపడడం ఎందుకు? ముందు నువ్వు పద, నీ హీరో వెళ్ళిపోతున్నాడు అంటుంది నవ్య. హో వెళ్ళిపోతున్నాడా? పద పద తన దగ్గరికి వెళ్దాం అని ఇద్దరు కలిసి తన్వి హీరోని ఫాలో చేస్తూ ఉంటారు. దూరం నుంచి అతన్ని చూస్తూ మన తన్వి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అబ్బా ఏమన్నా ఉన్నాడా మావాడు? సూపర్గా ఉన్నాడు కదా నవ్య అంటుంది తన్వి ప్రేమగా అతని వైపే చూస్తూ. హా అవును ఉన్నాడులే అంటుంది నవ్య చిన్నగా నవ్వుతూ. ఓయ్ నీకు లవర్ కూడా ఉన్నాడా అంటాడు రిషి షాకింగ్గా చూస్తూ. అదేంటి అంత షాక్ అయ్యారు? నాకు లవర్ ఉండకూడదా? అయినా లవర్ అని నేనన్నానా అంటుంది తన్వి రిషి వైపు చూస్తూ. మరి హీరో ఉన్నా ఫాలో అయ్యావు, పెళ్లి గురించి డిస్కషన్ చేసావు, ప్రేమ గురించి నీ ఫ్రెండ్ చెప్పమని చెప్పింది, ఇదంతా ఏంటి అంటాడు రిషి. లవర్ లేడు, జస్ట్ క్రష్ ఉన్నాడు అంతే అంటుంది తన్వి. అయితే నీ ప్రేమ విషయం నువ్వు అతనికి చెప్పలేదా అంటాడు రిషి. లేదు సార్, చెప్పడం కుదరలేదు అంటుంది తన్వి బాధగా. ఒకవేళ ఇప్పుడు అతను నీకు కనిపిస్తే నీ ప్రేమ విషయం చెప్తావా అంటాడు రిషి అనుమానంగా. లేదు చెప్పలేను అంటుంది తన్వి ఇంకా బాధగా. అవునా ఎందుకు అని అడుగుతాడు రిషి. అతనికి పెళ్ళై ఒక పాప కూడా ఉంది, మరి అలాంటప్పుడు నా ప్రేమ ఎలా చెప్తాను అంటుంది తన్వి చిన్నగా. వాట్, పెళ్ళైపోయిందా అంటాడు రిషి షాకింగ్గా. అవును అంటుంది తన్వి చిన్నగా. మరి అని ఇంకా ఏదో అడిగేలోపు రిషికి ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. తన్వి అతన్ని వదిలేసి కిందికి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని తన క్రష్ ఫోటోని చూస్తూ ఉంటుంది. లవ్ యూ కన్నా, లవ్ యూ సో మచ్. ఈ మాటని చెప్పకుండానే అయిపోయింది. ఇక అలాంటి ఛాన్స్ ఉంటుందని కూడా నేను అనుకోవడం లేదు అనుకుంటూ ఉంటుంది తన్వి. రిషి సీరియస్గా ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. కొంచెంసేపటికి కాల్ కట్ చేసి తన్వి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తన్వికి క్రష్ ఉన్నాడా? ఎవరతను? అయినా ఇలాంటి బంగారాన్ని మిస్ చేసుకున్నాడంటే అతను ఎంత అన్లక్కీ అయి ఉంటాడు. అయినా అసలు తను ఏ కాలేజీలో చదివింది? మేబీ ఆ కాలేజ్ పేరు తెలిస్తే తన గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి అని అనుకుంటూ కిందికి వెళ్తాడు. తను వెళ్ళేసరికి తన్వి కళ్ళు మూసుకుని పడుకొని ఉంటుంది. తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సైలెంట్గా వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. అతనికి ఆమె క్రష్ ఎవరో తెలుసుకోవాలనిపిస్తుంది. అతని మీద రిషికి జలసీగా అనిపిస్తూ ఉంటుంది. అది ఎందుకో మరి అతనికే తెలియాలి. నెక్స్ట్ డే పొద్దున్నే లేచి ఫ్రెష్ అయి తన్వి బయటికి రావడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు రిషి. కానీ ఆ రోజు తన్వి బయటికి లేట్గా వస్తుంది. రాగానే ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ బిజీగా ఉంటుంది. పోనీ అక్కడికి వెళ్ళి మాట్లాడదామని అనుకున్నా అక్కడ సులోచన గారు ఉండడంతో ఆ ఆలోచన మానుకుంటాడు. కన్నా ఈ లాక్డౌన్ ఎప్పటికి తీసేస్తారంట అని అంటారు సులోచన గారు టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ. ఇప్పుడే కాదమ్మా, ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. ఒకవేళ లాక్డౌన్ తీసేసినా కూడా ఇంతకు ముందులా బయట తిరగడానికి చాలా టైం పడుతుంది. ఇంకా ఆఫీస్ ఓపెన్ చేయడం కూడా కరెక్ట్ కాదమ్మా అని అంటాడు రిషి. అయ్యో ఆఫీస్ లేకపోతే ఎలా నాన్న, చాలామంది దాని మీద డిపెండ్ అయి ఉన్నారు కదా అంటారు సులోచన గారు బాధగా. అవునమ్మా, అందుకే మన కంపెనీ వాళ్ళకి మాత్రం నేను శాలరీ ఇద్దామని అనుకుంటున్నాను అంటాడు రిషి. చాలా మంచి ఆలోచన కన్నయ్య, అలాగే చెయ్యి అంటారు సులోచన గారు నవ్వుతూ. తన్వి రిషి ఆలోచనకి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అతని వైపు చూసి చిన్నగా నవ్వుతుంది. రిషి కూడా తనని చూసి చిన్న స్మైల్ ఇస్తాడు. నేహాకి తినిపిస్తూ తను కూడా టిఫిన్ చేసేసి ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ తన్వి రావడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తన ఎదురుచూపు ఫలించి తన్వి వచ్చి రిషి దగ్గరలో కూర్చొని, ఏంటి సార్ చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు నవ్వుతూ అడుగుతుంది. సీరియస్ అని ఏమీ లేదు తన్వి, జస్ట్ నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలా అని చెక్ చేస్తున్నాను అంటాడు రిషి ల్యాప్టాప్ పక్కన పెడుతూ. అయ్యో వర్క్ ఉంటే చూసుకోండి సార్, నేను నార్మల్గా మాట్లాడదామని వచ్చాను అంటుంది తన్వి. ఇట్స్ ఓకే తన్వి, నేను జస్ట్ నార్మల్గా చూస్తున్నా, నువ్వు చెప్పు అంటాడు రిషి నవ్వుతూ. ఏం లేదు సార్, అది నేహ అని తన గురించి అడిగేలోపే నేహ అంటే గుర్తొచ్చింది. ఇంతకీ నువ్వు ఇదేనా ఫస్ట్ స్కూల్ వర్క్ చేసింది అని అడుగుతాడు రిషి. ఇదే ఫస్ట్ స్కూల్ సార్. నిజానికి ముందు వేరే స్కూల్లో అడిగాను, బట్ వాళ్ళ సర్టిఫికేట్స్ లేకపోతే కుదరదన్నారు. అందుకే అక్కడి నుంచి వచ్చేసాను. ఇక్కడ మేడంని కలిసి నా టాలెంట్ చూపించి జాబ్ సంపాదించాను. మేడం కూడా ఇప్పటి వరకు నన్ను ఒక్క మాట కూడా అనలేదు అంటుంది తన్వి. నువ్వుండే ఇల్లు ఎవరిది తన్వి అని అడుగుతాడు రిషి. నాదే రిషి, లాస్య ఉంది కదా వాళ్ళ డాడీ చూపించారు. ఆ ఇల్లుని నాకు కూడా చాలా నచ్చింది, అందుకే తీసుకున్నాను అంటుంది తన్వి. నీ దగ్గర అమౌంట్ ఎక్కడిది తన్వి? అంటే నీకు వచ్చేది తక్కువ శాలరీ కదా అంటాడు రిషి. అది నా దగ్గర ఉన్న గోల్డ్ ఇచ్చేసి తీసుకున్నాను. అది మా అమ్మ నాన్నలు గుర్తుగా ఉంచుకున్న ఇల్లు అంటుంది తన్వి. మరి ఆ ఆశ్రమం అని అడుగుతారు రిషి. అది నేను వచ్చినప్పుడు ఒక 4 రోజులు అక్కడే ఉన్నాను. తర్వాత నాకు జాబ్ వచ్చాక ఈ ఇల్లు కొనుక్కొని ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను.
అప్పటి నుంచి అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాను అంటుంది తన్వి చెప్పేవన్నీ వింటూ రిషికి ఒక పక్కగా బాధగా ఉంటే ఇంకో పక్కన తన ధైర్యం చూసి గర్వంగా కూడా ఉంటుంది. అలానే తన్వి వైపే చూస్తూ ఉంటాడు. ఏమైంది రిషి సార్ అంటుంది తన్వి. ఏం లేదు కానీ నువ్వు ఏ కాలేజీలో చదివా అని అడుగుతాడు రిషి తన్విని చూస్తూ. అది మరేమో అని చిన్నగా నసుకుతూ ఉంటుంది. ఏంటి చెప్పు అంటాడు రిషి. నా కాలేజీ గురించి తెలుసుకుని ఏం చేస్తారు సార్ మీరు అంటుంది తన్వి. ఏదో చేస్తానులే కానీ చెప్పు తన్వి అంటాడు రిషి. నేను అని తను చదివిన కాలేజ్ పేరు చెప్తుంది తన్వి చిన్నగా. వాట్ అవునా అంటే నువ్వు కూడా నేను చదివిన కాలేజీలోనే చదివావా అంటారు రిషి షాక్ అవుతూ. ఆ మాటకి తన్వి కూడా తడబడుతూ నువ్వు కూడా అక్కడే చదివావా అంటుంది. అవును తన్వి, ఇంతకీ ఏ ఇయర్లో చదివావు నువ్వు అంటాడు రిషి. ఇంకా తప్పక తన ఇయర్ చెప్తుంది. హేయ్ అంటే నువ్వు నాకు జూనియర్వా, కానీ నేను నిన్ను అస్సలు కాలేజీలో చూడలేదే ఒక్కసారి కూడా అంటాడు రిషి షాకింగ్గా. కాలేజీలో ఉన్న అందరినీ గుర్తు చేసుకోవడం అంటే ఎవరికైనా కష్టమే కదా సార్ అంటుంది తన్వి చిన్నగా. అది నిజమే కానీ నీ లవ్ స్టోరీ చెప్పు, నిన్న సగంలో ఆపేశావు అని అంటాడు రిషి. అతను అలా అడగగానే రిషి వైపే చూస్తూ చెప్పడం స్టార్ట్ చేస్తుంది తన్వి. రిషి కూడా ఆమె వైపే చూస్తూ ఉంటాడు. హే బేబీ, మీ వాడు బాస్కెట్బాల్ ఆడుతున్నాడు, అందరూ ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు అంటుంది తన్వి ఫ్రెండ్ నవ్య. ఏంటి అప్పుడే స్టార్ట్ అయిందా, మరి ఇంకా మనం ఎందుకు ఇక్కడ, వెళ్దాం పదా అంటుంది తన్వి కంగారుగా తన బుక్స్ తీసుకుంటూ. ఇద్దరు కలిసి గ్రౌండ్కి వెళ్తారు. అప్పటికే అక్కడ సీనియర్స్ జూనియర్స్ అందరూ ఉంటారు. తన్వి తన క్రష్ కనిపించేలా ఒక దగ్గర కూర్చొని మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలానే తన ఫోన్లో అతని ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది. అబ్బా తన్వి, ఎన్ని ఫొటోస్ తీస్తావే, ఇప్పటికే నా ఫోన్లో అతని ఫొటోస్ నిండిపోయాయి అని అంటుంది నవ్య విసుగ్గా. ఎన్ని ఫొటోస్ ఉన్నా ప్రతి ఫోటోలో కొత్తగానే ఉంటాడే అంటుంది తన్వి అతని ఫోటోకి ముద్దు పెట్టుకుంటూ. నువ్వు నీ పిచ్చి, అయినా ఇంకా ఎంతకాలం ఇలానే చూస్తూ ఉంటావు, వెళ్ళి నీ ప్రేమ విషయం చెప్పు అంటుంది నవ్య. సరే ఈరోజు ఎలా అయినా చెప్పేస్తాను మ్యాచ్ అయ్యాక అంటుంది తన్వి నవ్వుతూ. అవునా, అయితే పార్టీ అరేంజ్ చేసుకోవాలి అంటుంది నవ్య నవ్వుతూ. ఇద్దరు కూడా మ్యాచ్ ఎప్పుడవుతుందో అని చూస్తూ ఉంటారు. మ్యాచ్ అవ్వగానే ఇద్దరు కలిసి అతని దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఒక అమ్మాయి అతని దగ్గరకు వచ్చి రోజ్ ఇస్తూ ఐ లవ్ యూ అని చెప్తుంది. ఆ మాట వినగానే ఇక్కడ తన్వి నవ్య షాక్ అవుతారు. తన్వి అయితే ఎక్కడ అతను ఒప్పుకుంటాడని భయంగా నవ్య చేతిని గట్టిగా పట్టుకొని వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది. అప్పటికే తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చూడు, ఈ ఏజ్లో ఇదంతా కరెక్ట్ కాదు, సో బుద్ధిగా వెళ్ళి చదువుకో, తర్వాత నీకు సెట్ అయ్యే వాడిని చూసి పెళ్లి చేసుకో అంటాడు అతను. నో, నేను నిన్ను కాలేజ్ స్టార్టింగ్ నుంచి లవ్ చేస్తున్నాను అంటున్న అమ్మాయి. నువ్వు లవ్ చేస్తే నేను చేయాలి కదా, చెయ్యాలని లేదు కదా, అయినా నాకు ఇలా లవ్ లాంటి మాటలు సెట్ అవ్వవు, కానీ వెళ్ళి నీ పని చూసుకో అంటాడు అతను. ఎలా అయినా నేను నిన్ను వదలను, నువ్వు నాకు కావాలి అంటున్న అమ్మాయి. హే, నేనేమన్నా వస్తువా కావాలనగానే రావటానికి అంటాడు కోపంగా అతను. అదంతా నాకు తెలియదు, నువ్వు నన్ను లవ్ చేయాలి అంటుంది ఆ అమ్మాయి పంతంగా. అసలు నేనంటే నీకు ఎందుకు ఇష్టం అని అడుగుతాడు అతను. ఎందుకంటే నువ్వు చూడ్డానికి బాగుంటావు, మంచోడివి, అందరికీ హెల్ప్ చేస్తావు అనుకుంటా, బాగా చదువుతావు, అన్నిటికీ మించి నాకు నచ్చావు అంటుంది ఆ అమ్మాయి. చూడు, అందాన్ని చూసి పుట్టే ప్రేమ కొంతకాలమే బాగుంటుంది, కానీ మనసును చూసి పుట్టే ప్రేమ జీవితకాలం బాగుంటుంది. నువ్వు జస్ట్ నా లుక్స్ని చూసి ఇష్టపడుతున్నావు, ఇది ఎక్కువ కాలం ఉండదు, కాబట్టి నా మాట విని ఈ విషయం ఇక్కడితో వదిలే, ఇంకా మూవ్ ఆన్ అవ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా విన్న తన్వి ఆలోచనలో పడుతుంది. హే తన్వి, ఏం ఆలోచిస్తున్నావే, అతను చెప్పింది కూడా నిజమే కదే, ఆ అమ్మాయిలాగా నువ్వు కూడా అతని లుక్స్ చూసి ఇష్టపడ్డావు కదా అంటుంది నవ్య. ఎవరన్నారు అంటుంది తన్వి కోపంగా. అది కాదు తన్వి అని నవ్య ఏదో అనేలోపే తన్వి నవ్య వైపు చూసి, నిజమే, ముందు నేను అతని లుక్స్ని చూసే ఇష్టపడ్డాను, కానీ నాకే తెలియకుండా అతని మనసును కూడా ఇష్టపడడం మొదలుపెట్టాను. ఎంతగా అంటే వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో ఏం చేస్తాడో అనే విషయాలు అన్నీ నాకు తెలుసు. ఎందుకు అంటే నేను ప్రేమించింది అతన్నే కాదు, అతని మనసుని, అతని ఆలోచనలు కూడా అంటుంది తన్వి. తన మాటల్లో కళ్ళల్లో అతని మీద ఎంత ప్రేమ ఉందో కనిపిస్తుంది. అందుకే నవ్య కూడా నమ్మకం వచ్చింది, తప్పకుండా అతనికి తన్వి ప్రేమ అర్థమవుతుందని. అందుకే సంతోషంగా తన్విని హత్తుకుంటుంది. ఆ రోజు నుంచి తన్వికి అతను ఇంకా ఎక్కువగా నచ్చేస్తూ ఉంటాడు. డైలీ అతన్ని చూడనిదే రోజు గడవదు. అదే ఆదివారం వస్తే మాత్రం అతని ఫొటోస్ చూస్తూ గడిపేస్తూ ఉంటుంది. తన్వి అతని గురించి తలుచుకుంటూ బెంచ్ మీద కూర్చొని ఉంటుంది. హే తన్వి, అక్కడ నీ క్రష్ వేరే అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతున్నాడే అంటుంది నవ్య కంగారుగా తన్వి దగ్గరకు వచ్చి. వాట్, అమ్మాయితో మాట్లాడుతున్నారా, అది కూడా నవ్వుతూ, ఎవరే అది అనుకుంటూ బయటకు వస్తుంది తన్వి కోపంగా. నవ్య కూడా తనతో పాటు వచ్చి వాళ్ళని దగ్గరకు తీసుకుని వెళ్తుంది. నిజంగానే అక్కడ అతను ఎవరితోనూ నవ్వుతూ మాట్లాడుతుంటాడు.
నవ్య, ఎవరే అది? నా కన్నయ్యతో నవ్వుతూ మాట్లాడుతుంది. అయినా దానికి ఎంత ధైర్యం ఉంటే తనతో అలా క్లోజ్గా నిలబడుతుంది అంటుంది తన్వి కోపంగా. హే, తను అతనికి ఎప్పటి నుంచో తెలుసు అనుకుంటా, అందుకే అతను అంత బాగా మాట్లాడుతున్నాడు అని అంటుంది నవ్య వాళ్ళని గమనిస్తూ. తెలిస్తే మాత్రం అలా మాట్లాడాలా? ఆ మాట్లాడేదేదో నాతో మాట్లాడచ్చు కదా అంటుంది తన్వి ఏడుపు మొహం పెట్టుకొని. ఆహా, మాట్లాడాలా? కనీసం నువ్వనే మనిషివి అతని వెనకాల తిరుగుతున్నావని అతనికి తెలియని కూడా తెలియదు. అలాంటిది అతను నీతో మాట్లాడాలి, అది కూడా నవ్వుతూ. కొంచెం ఎక్కువ అయినట్టు లేదు అంటుంది నవ్య వెటకారంగా. అదేంటి అలా అంటావు? అతను నావాడు కదా, అలాంటిది తనతో ఎలా మాట్లాడతాడు అంటుంది తన్వి అమాయకంగా. చూడు తన్వి, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, వెళ్ళి అతనికి నీ ప్రేమ విషయం చెప్పని. కానీ నువ్వేం చేసావు? అతనికి నా ప్రేమ చెప్తేనే తెలుస్తుందా, అతను ఫీల్ అవ్వాలి కానీ అని అన్నావు. అసలు అతను ఫీల్ అవ్వాలంటే అతనికి నువ్వు తెలియాలి కదే అంటుంది నవ్య అసహనంగా. కానీ నాకు భయంగా ఉంది నవ్య అంటుంది తన్వి చిన్నగా. భయం ఉన్నదానివి ఎందుకు అతన్ని లవ్ చేస్తున్నావే అంటుంది కోపంగా నవ్య. నా భయానికి కారణం ఉంది నవ్య, కానీ లవ్ చేయడానికి కారణం లేదు. అతను నాకు కావాలి, జీవితాంతం తోడుగా ఉండాలి అంటుంది తన్వి ప్రేమ తనకి అర్థమవుతుంటే ఏం చేయాలో అర్థం కాక బాధగా తన వైపే చూస్తుంది నవ్య. చూడు తన్వి, నీ ప్రేమను అతనికి తెలిసేలా చెయ్యి. అతనే అన్నాడు కదా, అందం చూసి కాదు మనసును చూసి ప్రేమించాలని. అలానే నువ్వు కూడా నీ మనసుని అతనికి పరిచయం చేయి. అది నువ్వే అని తెలియకుండా అతని మనసులో స్థానం సంపాదించు. అప్పుడు అతనికి కూడా నీ మీద ప్రేమ మొదలవుతుంది. అప్పుడు నువ్వే అతనికి ఎదురుగా వెళ్ళి నీ ప్రేమ విషయం చెప్పు, తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాడు అంటుంది నవ్య. థ్యాంక్స్ నవ్య, ఏం చేయాలో నాకు క్లారిటీ వచ్చింది. ఆ అమ్మాయి కాదు కదా, ఎంతమంది అమ్మాయిలు వచ్చినా అతని నా నుంచి దూరం చేయలేరు అంటుంది తన్వి కాన్ఫిడెంట్గా. ఆహా, ఇది కదా మా తన్వి అంటే అంటుంది ఆ అమ్మాయి నవ్వుతూ. తన్వి కాదే, తన్వి రిషి వర్మ అంటుంది తన్వి యాటిట్యూడ్ లుక్ ఇస్తూ. ఆహా, అదేలే మేడం, తన్వి రిషి వర్మ గారు అని అంటుంది నవ్య నవ్వుతూ. ఇక నుంచి నేను నా రిషి మాత్రమే ఉంటాం, ఇలాంటి వాళ్ళు అసలు మా మధ్యలో కూడా రానివ్వను అంటుంది తన్వి. ఇంకా పని మీద ఉండు, ఎలా అయినా రిషిని మనసును అర్థం చేసుకుని నిన్నుగా యాక్సెప్ట్ చేస్తాడు అంటుంది నవ్య నవ్వుతూ. అవును నవ్య, ఈ రోజు నుంచి నా ప్రేమని అతనికి తెలిసేలా చేస్తాను అంటుంది తన్వి. నేను నీకు హెల్ప్ చేస్తాను అంటుంది నవ్య. ఆ హెల్ప్ ఏదో ఫస్ట్ థింగ్, అసలు వాళ్ళకున్న రిలేషన్ ఏంటో తెలుసుకో, అప్పుడే నేను నా ట్రయల్స్ నేను చేస్తాను అంటుంది తన్వి. అది నాకెలా తెలుస్తుంది తన్వి అంటుంది నవ్య ఆలోచిస్తూ. ఏముంది, జస్ట్ రిషి వాళ్ళ ఫ్రెండ్, అదే నీకు ఫస్ట్ డే ప్రపోజ్ చేశారు కదా సంతోష్, అతన్ని అడుగు అంటుంది తన్వి నవ్వుతూ. వామ్మో, అతన్న నా వల్ల కాదే బాబు, ఎప్పుడు చూడు ప్రేమ ప్రేమ అంటూ నన్ను టార్చర్ చేస్తున్నాడే అంటుంది నవ్య మొహం ఒక రకంగా పెట్టుకుని. ఆహా, టార్చర్ చేస్తున్నాడా? అందుకేనా రోజు అతని కోసం వెయిట్ చేస్తున్నావు? అతను కనిపించకపోతే బాధపడతావు, నాకు హెల్ప్ చేస్తున్నానని వచ్చి అతనికి సైట్ కొడుతున్నావు అంటుంది తన్వి నవ్య వైపు చూసి నవ్వుతూ. నవ్య అయితే షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి బేబీ అలా చూస్తున్నావు, ఇవన్నీ నాకు ఎలా తెలుసనే కదా అంటుంది తన్వి నవ్వుతూ. నవ్య షాక్లో నుంచి బయటకు వచ్చి, లేదు నువ్వు పొరపాటు పడుతున్నావే అంటుంది తడబడుతూ. ఆహా, అవునా, సరే అలానే ఉండు, నేను అతనికి వేరే వాళ్ళని సెట్ చేస్తానులే, అసలే అతనికి కూడా గర్ల్స్ ఫాలోయింగ్ ఎక్కువ అంటుంది తన్వి నవ్వుతూ. ఆ మాట వినగానే నవ్య కంగారు పడుతూ, అంత పని చేయకే, నేను అన్యాయం అయిపోతానే అంటుంది. నీకెందుకే, అతనంటే నీకు ఇష్టం లేదు కదా అంటుంది తన్వి నవ్వు ఆపుకుంటూ. లేదే, నాకు అతనంటే చాలా ఇష్టం, ఎప్పుడైతే అతను నాకు ప్రపోజ్ చేశాడో అప్పుడే నచ్చేశాడు. కానీ నీకు నా ఫ్యామిలీ గురించి తెలుసు కదా, నాన్నకి లవ్ మ్యారేజ్ అంటేనే ఇష్టం లేదు. అలాంటిది నేను అతన్ని లవ్ చేస్తున్నానని తెలిస్తే నన్ను అతన్ని ఏదో ఒకటి చేస్తారే అంటుంది నవ్య భయంగా. నీ భయం నాకు అర్థమైందిలే, కానీ నువ్వు కంగారు పడుకు. మీ డాడ్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారా నమ్మకం నాకుంది, కావాలంటే మా డాడ్ని తీసుకొచ్చి మాట్లాడిస్తాను అంటుంది తన్వి. థ్యాంక్స్ తన్వి, కానీ నేను కూడా నా ప్రేమ విషయం అప్పుడే చెప్పాలనుకోవడం లేదు, తర్వాత చెప్తాను. అతను కూడా నా మనసును చూసి ప్రేమిస్తున్నాడా లేదా అని తెలుసుకోవాలి కదా అంటుంది నవ్య. అంటే నీ ప్రేమకి టెస్ట్ అన్నమాట. గుడ్. సరే, ముందు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకో, కానీ నా గురించి మాత్రం అస్సలు చెప్పకు. అతనికి తెలిస్తే ఖచ్చితంగా రిషికి చెప్పేస్తాడు అంటుంది తన్వి. అలాగే చెప్పనులే అంటుంది నవ్య. అప్పుడే సంతోష్ నవ్య కోసమని వాళ్ళ క్లాస్ వైపు రావడం గమనించి ఏమీ తెలియనట్టు తను కూడా క్లాస్ వైపే వెళ్తుంది. సంతోష్ నవ్యాన్ని చూడగానే క్యూట్గా నవ్వుతాడు. అబ్బా, అలా నవ్వకురా బాబు, నీ నవ్వుకే కదా నేను పడిపోయింది, మళ్ళీ ఇలా నవ్వి నన్ను టెంప్ట్ చేయకు, అవసరమా అనుకుంటూ ఉంటుంది నవ్య. హాయ్ నవ్య అంటాడు సంతోష్ నవ్వుతూ. నవ్య చిన్నగా హాయ్ అంటుంది. తిన్నావా అని అడుగుతాడు సంతోష్. నవ్య తిన్నానని చెప్పి అప్పుడే రిషి వైపు చూస్తున్నట్టు చూసి, ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. సంతోష్,
నవ్య చూపించిన వైపు చూసి అక్కడ రిషితో ఉన్న అమ్మాయి గురించి ఆ అమ్మాయి గురించి నువ్వు అడిగేది అంటాడు. హా అవును, ఎవరు తను? సార్తో ఎప్పుడూ చూడలేదు అంటుంది నవ్య. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.